మహాభారతము ద్రోణ పర్వము ప్రథమ శ్వాసము. ఆ ప్రకారము దేవవ్రతుడు శాంతి పొందిన విధము తెలుసుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏమి చేశాడో వివరించండి అని జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు మహాభారత కథను జనమేజయునకు ఈ విధముగా చెప్పసాగాడు. భీష్ముడు యుద్ధరంగమున పడిపోయిన వార్త విన్న తరువాత ధృతరాష్ట్రుడు ఎంతో ఖిన్నుడయ్యాడు. సంజయ, నీవు సత్వరమే యుద్ధభూమికి పోయి తరువాత జరిగిన విషయములు తెలుసుకొని రమ్ము అని చెప్పి తన కుమారుడు సుయోధనుని విజయమును ఆకాంక్షిస్తున్న ధృతరాష్ట్రుడు సంజయుని యుద్ధభూమికి పంపాడు. కొన్ని దినములు గడిచాయి. వ్యాసుని మహిమ చేత ఉభయ సైన్యముల యుద్ధ విశేషములను ప్రత్యక్షంగా చూసిన సంజయుడు ఒకరోజు అర్ధరాత్రి సమయమున హస్తినాపురమునకు తిరిగి వచ్చాడు. వెంటనే సంజయుడు ధృతరాష్ట్రుని అంతఃపురమునకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అతనిని ఆహ్వానించి ఉచితాసనమిచ్చి సముచితముగా సత్కరించాడు. సంజయ, మా తండ్రి గారు భీష్ముడు యుద్ధరంగమున పడిపోయిన తరువాత మన యోధులు ఎవరి సాయంతో పాండవుల మీద యుద్ధం చేశారు? ఆ సమయంలో కౌరవులు ఏమి చేశారు? ఇరువురి మధ్య యుద్ధం ఏ ప్రకారం సాగింది వివరంగా చెప్పమని కోరాడు. దానికి సంజయుడు ఈ విధముగా చెప్పసాగాడు. మహారాజా, నీకు ఇప్పటి వరకు భీష్ముడు దేవభావమును పొందడం, కురుపాండవులు అతని వద్దకు రావడం, ఆ సమయమున జరిగిన విశేషములు అన్నీయు నీకు సవిస్తారముగా వివరించాను. చరతల్పగతుడైన శాంతనుడు చెప్పిన మంచి మాటలు నీ కుమారుడు సుయోధనుడు పెడచెవిన పెట్టాడు. కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నీ వద్ద నుండి నేను నాటి వేకువజామున యుద్ధరంగమునకు చేరుకున్నాను. మరునాటి యుద్ధమునకు సన్నాహములు జరుగుతున్నాయి. చతురంగ బలములు యుద్ధమునకు సమాయత్తమవుతున్నాయి. కాని కురువీరుల ముఖములు వివర్ణమై ఉన్నాయి. భీష్ముడు లేకపోవడంతో కౌరవ సేనలు కళాకాంతులు కోల్పోయాయి. ఒకరి ముఖములు ఒకరు చూసుకుంటున్నారు. ఆ సమయంలో అందరి దృష్టి కర్ణుడి మీద ఉంది. అతడి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రధికులందరూ కలిసి సుయోధనుని వద్దకు వెళ్ళారు. సుయోధన, మీ తాతగారు భీష్ముడు లేని సైన్యము పతిని కోల్పోయిన సతి మాదిరి, పంట భూములు లేని భూదేవి మాదిరి కళావిహీనమైనవి. భీష్ముడు లేకపోవడం చూసి పాండవ సేనలు విజృంభించుచున్నవి. ఈ సమయంన కర్ణుడే వచ్చి మనలను రక్షించాలి. ఈ 10 రోజులు భీష్ముని మాటలకు కోపించి కర్ణుడు యుద్ధభూమికి రాలేదు. సుయోధన, భీష్ముడు కర్ణుని అర్ధరథుడు అని అవమానించినప్పటి నుండి మనసులో నొచ్చుకున్నాడు. నీవు యుద్ధభూమిలో ఉన్నంత వరకు నేను రణరంగమునకు అడుగు పెట్టను. యుద్ధములో నీకు జయము కలిగితే నేను వనములకు పోతాను, లేక నిన్ను శత్రువులు నిర్జిస్తే వాళ్ళను నేను నిర్జిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు కదా. ఆ కారణం చేత కర్ణుడు ఈ 10 రోజులు యుద్ధభూమికి రాలేదు. ఇప్పుడు మనవారి మనసంతా కర్ణుని మీద ఉన్నది అని పలికారు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పసాగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, ఆ తరువాత ఏమి జరిగినది? కర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించాడా? పాండవులను ఓడించాడా? మన వారి మనోరథము సఫలమైనదా అని ఆతురతగా అడిగాడు.
దానికి సంజయుడు ఈ విధముగా చెప్పసాగాడు. మహారాజా, అంతలో కర్ణుడు అక్కడకు వచ్చాడు. సుయోధనుడు కర్ణుని సాదరంగా ఆహ్వానించాడు. అక్కడున్న రాజులందరినీ చూసి కర్ణుడు ఇలా అన్నాడు: ధమము, సత్వగుణము, తపము, దానము, శీలము, అస్త్ర విద్యా నైపుణ్యము, వీరత్వము, శౌర్యము ఆభరణములుగా కల మహానుభావుడు భీష్ముడు రణరంగమున పడిపోయాడు. ఆయన నాయకత్వము లేని ఈ అక్షోహిణీల సైన్యము ఉండటం వలన ప్రయోజనమేమి? సుయోధనుని సమస్త సంపదలు సమసిపోయినట్టున్నది అని దుఃఖించాడు కర్ణుడు. అతనితో అక్కడ ఉన్న రాజులు కూడా భీముని పాటుకు దుఃఖించారు. తనను తాను ఉపశమింపచేసుకొని కర్ణుడు ఇలా అన్నాడు: మీరంతా చూస్తూ ఉండగా భీష్ముడు మేరు పర్వతము పడిపోయినట్టు పడిపోయాడు. ఈ సమయములో నేను మన సైన్యంను రక్షిస్తాను, అర్జునుని గర్వము అనుస్తాను, భీష్ముని మాదిరి యుద్ధ భూమిలో చెలరేగుతాను, శత్రుసేనలను చించి చెండాడుతాను. పాండవులు ఆ కృష్ణుని అండ చూసుకొని విర్రవీగుతున్నారు. వారినందరినీ నా శరం పరపరలతో హతమారుస్తాను. ఈ సువిశాల కురు సామ్రాజ్యమునకు సుయోధనుని పట్టాభిషిక్తుని చేస్తాను. అలా జరగని నాడు నేను వీరస్వర్గము అలంకరిస్తాను. కౌరవులను రక్షిస్తూ పాండవులను నిర్జిస్తూ కీర్తి గడిస్తూ స్వర్గంలో భీష్ముని కలుసుకుంటాను. అంతకన్నా నాకు కావలసిందేమున్నది అని సగర్వంగా పలికాడు కర్ణుడు. ఆ మాటలకు సుయోధనుడు చాలా సంతోషించాడు. తరువాత కర్ణుడు తన రథమును ఎక్కి భీష్ముడు అంపశయ్య మీద పడి ఉన్న చోటికి వెళ్ళాడు. ఇంకిపోయిన మహాసముద్రము మాదిరి అంపశయ్య మీద ఉన్న భీష్ముని చూసి అల్లంత దూరములో రథము దిగి పాదాచారి అయి భీష్ముని వద్దకు వెళ్ళాడు. కన్నీటితో ఆ మహానుభావుని పాదాలకు ప్రణమిల్లాడు. పితామహ, రాధేయుడను, తమరి దర్శనార్థము వచ్చాను. కళ్ళు తెరిచి చూడండి. తమరు ఈ ప్రకారం అంపశయ్య మీద పడి ఉండటం విధి విలాసము కాక మరేమున్నది? పరమ పావనములైన తమరి పలుకులతో నన్ను ఆదరించండి. నేను ఈ రోజు నుండి పాండవుల మీదికి యుద్ధానికి వెళుతున్నాను అని పలికాడు. భీష్ముడు కళ్ళు తెరిచి చూశాడు. కర్ణుడు భీష్మునికి నమస్కరించి అనగా, అర్జునుని అహంకారమును నేను ఒక్కడినే అణచివేస్తాను. తమరి ఆశీర్వాదంతో పాండవులు గడ్డి కరుస్తారు. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించాడు కర్ణుడు. సుయోధనాదులు నీ అండ చూసుకునే కదా సుఖంగా ఉంటున్నారు. కౌరవులకు సుయోధనుడు ఎలాగో నువ్వు అలాగే కదా. జన్మతః వచ్చిన బంధుత్వము కన్నా స్నేహితము గొప్పది కదా. ఈ కురు సామ్రాజ్యం భారము నీవే వహించి సుయోధనునకు ఆనందము కలుగచేయుము. అంబష్ట విదేహ, పౌండ్ర మొదలగు దేశములను గెలిచి సుయోధనుని ఆధీనము గావించిన నీకు నేను చెప్పవలసినది ఏమున్నది? నాకు సుయోధనుడు ఎంతో, నువ్వు అంతే. నీవు కౌరవ సేనలను నడిపించి సుయోధనునికి విజయం చేకూర్చు అని పలికాడు భీష్ముడు. కర్ణుడు మరొకసారి భీష్ముని పాదములకు నమస్కరించి ఆయన అనుమతితో అక్కడి నుండి యుద్ధ రంగమునకు బయలుదేరాడు. కౌరవ సేనలను చేరుకున్నాడు. రథ గజ తురగ పదాతి దళములను సమీకరించాడు. వారిని తన వీరాలాపములతో ఉత్సాహపరిచాడు. కౌరవ సేనలు జయ జయధ్వానాలు చేశారు. ఇంతలో సుయోధనుడు కర్ణుని వద్దకు వచ్చాడు. కర్ణ, నీ రాకతో కౌరవ సేనలు ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. మన సేనలు యుద్ధానికి ఉరకలు వేస్తున్నాయి. మన ప్రస్తుత కర్తవ్యము ఏమిటి అని అడిగాడు. సుయోధన, నీవు రారాజువు, నీ ఆజ్ఞ మాకు శిరోధార్యము. ప్రస్తుత కర్తవ్యమును నీవే నిర్ణయింపుము అని పలికాడు కర్ణుడు.
సుయోధనుడు కొంచెం ఆలోచించి, కర్ణ, ఈ 10 రోజులు మన సేనా నాయకుడు భీష్ముని నాయకత్వంలో మన సేనలు నడిచాయి. ప్రస్తుతము మనకు ఒక సేనా నాయకుడు కావాలి. కౌరవ సేనల నాయకత్వం వహించుటకు ఎవరు అర్హులో నిర్ణయించాలి అని అన్నాడు సుయోధనుడు. సుయోధన, నీ వద్ద ఉన్న మహావీరులందరూ సేనాపతి పదవికి అర్హులే. కాని వారిలో ఒకరిని సైన్యాధ్యక్షునిగా నియమించిన మిగిలిన వారిలో మత్సరము రగులుకొనును. కాని ద్రోణుని సైన్యాధ్యక్షుని చేసిన అతనిని కాదను వారు ఎవరు లేరు. అతను మనందరికి ఆచార్యుడు, పూజ్యుడు, బ్రాహ్మణుడు, వివిధ రణతంత్ర కోవిదుడు, వయోవృద్ధుడు, మహాబలవంతుడు, శూరుడు. అతనిని సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించండి అని పలికాడు కర్ణుడు. కర్ణుని నిర్ణయంతో ఏకీభవించాడు సుయోధనుడు. వెంటనే సుయోధనుడు తన తమ్ములు మిత్రరాజులతో కలిసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళారు. ఆయనతో సవినయంగా ఇలా అన్నాడు: ఆచార్య, వయసులోను శౌర్యములోను అస్త్రశస్త్ర విద్యలలోను తమరు అగ్రగణ్యులు. ఇప్పటి వరకు తాత భీష్ముల వారు సర్వ సైన్యాధ్యక్ష పదవిని అలంకరించారు. ఇప్పుడు మీరు ఆ పదవిని అలంకరించి మమ్ము ఆనందింప చేయండి. మేమందరము తమరి ఆజ్ఞానుబద్ధులమై నడుచుకుంటాము. నాడు దేవసేనను నడిపించిన కుమారస్వామి వలె తమరు కౌరవ సేనను నడిపించమని మా కోరిక అని ప్రార్థించాడు. ఆ మాటలకు సంతోషించి ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు: సుయోధన, నేను బ్రాహ్మణుడను, వేదాంగములు అభ్యసించాను. నాలో క్షత్రియోచిత లక్షణములైన ధర్మము, పరాక్రమము మొదలగు లక్షణములు లేవు. అయినను మీరందరూ నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి సుయోధనుని కోరిక మేరకు నేను ఈ సర్వ సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించడానికి ఒప్పుకుంటున్నాను. చెదిరిపోయిన మన సైన్యమును ఒకచోట చేర్చి పాండవుల సైన్యముతో పోరాడి నీకు విజయము చేకూర్చెదను అని పలికాడు. ద్రోణాచార్యుని పలుకులతో సంతసించి సుయోధనుడు వెంటనే సువర్ణ కలశములతో పవిత్ర గంగా జలమును తెప్పించాడు. పుణ్యవచన కార్యక్రమములు పూర్తి చేయించాడు. పుణ్యాంగనల ఆశీర్వచనములు, ఫందిమగాదుల స్తోత్రపాఠముల మధ్య ద్రోణుని సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు. కౌరవ ప్రముఖులు తమ తమ శంఖములు పూరించారు. బేరి మృదంగ ధ్వానములు మిన్నుముట్టాయి. సర్వసైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు ముందు నిలువుగా కౌరవ సేనలు యుద్ధానికి సన్నద్ధమైనాయి. ద్రోణాచార్యుడు 5 దినములు పాండవ సైన్యముతో హోరాహోరి పోరాడాడు. ఒక అశ్వయిని సైన్యమును చంపాడు. ఎందరో మహావీరులు ద్రోణాచార్యుని ధాటికి తట్టుకోలేక వీరస్వర్గము అలంకరించారు. ఆ మహావీరుడు ఆ ప్రకారము 5 దినములు నిరంతర వీర విహారము చేసి వీరస్వర్గం అలంకరించాడు అని చెప్పాడు సంజయుడు. ద్రోణుని మరణ వార్త విని ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు. సంజయ, ద్రోణుడు అస్త్రశస్త్ర విద్యలలో ప్రావీణ్యుడు కదా, అత్యంత పరాక్రమవంతుడు కదా. అట్టివాడు పాండవుల చేతిలో ఎలా మరణించాడు? పాంచాలురు అతని విల్లు విరగొట్టారా? రథం విరిగిపోయిందా? రథసారథిని చంపారా? ద్రోణుడు అలసిపోయినప్పుడు ఆ పాపాత్ముడు దుష్టద్యుమ్నుడు అతి క్రూరంగా ఆచార్యుని చంపాడా? అంతటి మహావీరుని మరణ వార్త విని కూడా నా గుండెలు 1000 వ్రక్కలు కాలేదేమిటి? నాది గుండె కాదు, పాషాణము అని పరిపరి విధములా దుఃఖించి మూర్ఛపోయాడు ధృతరాష్ట్రుడు. మరల తెలివి తెచ్చుకొని సంజయ, నరనారాయణులు రథసారథి అయినప్పుడు ఆ రథము ఎల్లప్పుడూ సిద్ధ మనోరథమే అవుతుంది కదా. నకుల సహాదేవులు అత్యంత పరాక్రమవంతులు.
సాత్యకి అమిత పరాక్రమశాలి, ఉత్తమౌజుడు, అమిత బలవంతుడు, దుష్టకేతుడు, ధీరుడు, భీష్ముని కూల్చిన శిఖండి, అఖండ పరాక్రమవంతుడు, అభిమన్యుడు, రెండవ రుద్రుడు, చేకితాసుడు, మానధనుడు, ద్రౌపదీసుతులు, అచేయులు, 5 కేకేయ రాజులు, ఒక్కొక్కరు 50 మంది వీరులకు సమానము. యుయుధానునికి మత్సరమెక్కువ, ద్రోణుని చంపడానికే పుట్టినవాడు ధృష్టద్యుమ్నుడు, అత్యంత బలశాలి, ఘటోత్కచుడు, కాలయముడు, యాదవ వీరులు, అతిలోక వీరులు, గదాధారి భీముడు ఎవ్వరికీ అలవికాడు, కౌరవ సేనను పూర్తిగా తాను ఒక్కడే చంపగల మహావీరుడు, ఇంకా ధర్మరాజు పరమధార్మికుడు, సత్యాది మహాగుణగరిష్ఠుడు, అతనిని గెలువ దేవతలకు కూడా శక్యం కాదు. సంజయ, ఇంకొక విషయమును చెప్పెదను వినుము. యదువంశంలో లోకరక్షణార్థము శ్రీకృష్ణుడు రేపల్లెలో అవతరించాడు. బాల్యములోనే ఎన్నో లీలలు ప్రదర్శించాడు. ఎందరో రాక్షసులను చంపాడు. కంసునే పరిమార్చాడు. ఇంద్రుని దగ్గర నుండి పారిజాత వృక్షమును భూలోకమునకు తీసుకొని వచ్చాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. అంతటి మహానుభావుడు శ్రీకృష్ణుని ప్రాపకం సంపాదించిన వారు పాండవులు కాబట్టి పాండవులను గెలవడం చాలా కష్టం. అది కాకుండా హరికి ఆత్మ అర్జునుడు, ఆ హరి అర్జునునికి ఆత్మ. శరీరాలు వేరైన వారి ఆత్మలు ఒక్కటే. ఆ ఇరువురిని తన కంటి వెలుగులుగా చేసుకున్న పుణ్యమూర్తి ధర్మరాజు. అతడు యుద్ధమునకు ఎందుకు భయపడతాడు? అందులకే కౌరవులకు చేటుకాలము దాపురించినది అని పరిపరి విధములుగా దుఃఖించసాగాడు ధృతరాష్ట్రుడు. సంజయ, ఇప్పుడు ఏమి అనుకున్నను ఏమీ ప్రయోజనము లేదు కదా. ద్రోణుడు ఏ ప్రకారము యుద్ధం చేశాడో వినవలనని కుతూహలముగా ఉన్నది. తరువాత యుద్ధ విశేషాలను వివరింపుము అని అడిగాడు. అప్పుడు సంజయుడు ద్రోణుడు సర్వసైన్యాధ్యక్ష పదవి వహించిన తదుపరి యుద్ధ విశేషములు ఇలా వివరింపసాగాడు. ఆ ప్రకారము సర్వసైన్యాధిపత్యము వహించిన ద్రోణుడు చాలా సంతోషించాడు. అందరూ వింటూ ఉండగా సుయోధనునితో ఇలా అన్నాడు: సుయోధన, భీష్ముని తర్వాత నన్ను అంతటి వాడిని చేసి గౌరవించావు. దానికి ప్రతిఫలముగా నీవు ఏదైనా కోరుకో, నెరవేర్చెదను అని పలికాడు. సుయోధనుడు కర్ణ దుశ్శాసనులతో ఆలోచించి సవినయముగా ద్రోణునితో ఇలా అన్నాడు: ఆచార్య, తమరు కోరుకొమ్మన్నారు కాబట్టి కోరుకుంటున్నాను. ధర్మరాజును ప్రాణములతో పట్టి తెచ్చి నాకు అప్పగించండి అని అడిగాడు. ద్రోణుడు ఆశ్చర్యంగా సుయోధను చూసి, సుయోధన, ధర్మరాజు అజాత శత్రువు అన్న పేరు సార్థకం చేసుకున్నవాడు. ధర్మరాజును చంపమని కోరకుండా అతనిని ప్రాణములతో పట్టి తెమ్మని కోరడంలో ఆంతర్యమేమిటి? పాండవులను యుద్ధంలో గెలిచిన తరువాత వారికి అర్ధరాజ్యము కట్టబెట్టదలుచుకున్నావా? ధర్మరాజును ప్రాణములతో పట్టి ఇస్తే ఏమి చేస్తావు అని అడిగాడు. దానికి సుయోధనుడు ఇలా బదులు చెప్పాడు: గురువర్య, ధర్మరాజును యుద్ధంలో చంపితే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అర్జునుడు తన గాంధీవంతో సమస్త కురు సైన్యమును అంతమొందించి తన పగ తీర్చుకుంటాడు. ఒకవేళ మేము పాండవులను అందరూ చంపితే శ్రీకృష్ణుడు తన చక్రాయుధముతో కురువంశాన్ని నిర్మూలిస్తాడు. సమస్త కురు సామ్రాజ్యము కనీసము కుంతీదేవికైనా అప్పగిస్తాడు. అలా కాకుండా మీరు ధర్మరాజును ప్రాణములతో అప్పగిస్తే జూతప్రియుడైన ధర్మరాజుతో మరలా జూదమాడి ఓడించి మరలా అతనిని అతని తమ్ములు భార్య బిడ్డలతో సహా జీవితాంతము అడవులకు పంపుతాము. నేను సమస్త కురు సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యముగా ఏలుకుంటాను. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఏమీ చేయలేడు అని పలికాడు. సుయోధనుని కుటిల బుద్ధికి ద్రోణాచార్యుడు మనసులో అసహించుకున్నాడు. ఎలాగైనా తాను అనాలోచితంగా ఇచ్చిన వరమునకు విఘాతము కలిగించదలుచుకున్నాడు.
సుయోధనుని చూసి, సుయోధన, నీ కోరిక సమంజసమే, కాని ఇందులో ఒక చిక్కు ఉన్నది. ధర్మరాజు పక్కన అర్జునుడు ఉన్నంత వరకు దేవతలు కూడా ధర్మరాజు వైపు కన్నెత్తి చూడలేరు. ఇది జగమెరిగిన సత్యము. కాబట్టి మీరు ఎలాగైనా అర్జునుని ధర్మరాజు వద్ద నుండి దూరంగా తీసుకొని వెళ్ళినా నేను ధర్మరాజును ప్రాణములతో పట్టి నీకు అప్పగించదను అని పలికాడు. ఆ మాటలు విన్న నీ కుమారులు సంతోషించారు. అప్పుడే ధర్మరాజు ప్రాణాలతో పట్టుపడ్డట్టు పొంగిపోయారు. ఈ విషయాన్ని కౌరవ సైన్యములో ఉన్న అందరు ప్రముఖులకు తెలియపరిచారు. కౌరవ వీరులు సింహనాదాలు చేశారు. భేరి మృదంగనాదాలు మిన్నుముట్టాయి. ఈ విషయములన్నీ తన చారుల ద్వారా తెలుసుకున్నాడు ధర్మరాజు. వెంటనే తన తమ్ములతో సమావేశం అయ్యాడు. అర్జునుని చూసి, అర్జున, ద్రోణాచార్యుల వారి ప్రతిజ్ఞ వింటివి కదా, నన్ను ప్రాణములతో పట్టి బంధించి సుయోధనునికి అప్పగిస్తానని మాట ఇచ్చాడట. నీవు దాన్ని వమ్ము చేయవలేను, ఎల్లప్పుడూ నా పక్కనే ఉండి నన్ను సదా కాపాడవలేను అని పలికాడు. ఆ మాటలు విన్న అర్జునుడు అన్నగారు ధర్మజునితో ఇలా అన్నాడు: అన్నయ్య, యుద్ధ రంగంలో నిన్ను ఒంటరిగా వదిలి నేను వేరే చోట యుద్ధం చేయడం అసంభవం. అది గురువును వధించినంత పాపం. అంత పాపానికి నేను ఒడిగట్టను. సదా నీ పక్కనే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను. అయినా కౌరవుల దురాశ గాని నేను నీ పక్కన ఉండగా ఆ ద్రోణుడే కాదు, ముల్లోకాలు ఒకటై నిలిచిన నిన్ను ఏమీ చేయలేరు అని పలికాడు. అర్జునుని మాటలు విన్న ధర్మజుడు ఎంతో సంతసించాడు. శంఖములు, భేరి మృదంగములు, మంగళ తూర్వనాథములు మ్రోగుతుండగా పాండవులు యుద్ధ రంగమునకు బయలుదేరారు. ఆ రోజు క్రౌంచ వ్యూహమును పన్నారు. క్రౌంచ వ్యూహము ముందు భాగమున అర్జునుడు నిల్చున్నాడు. అర్జునుని పక్కన దుష్టజిమ్ముడు, భీముడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు, పాంచాల రాజు మొదలగు యోధాన యోధులు వారి వారి స్థానములలో నిలబడ్డారు. యుధిష్ఠరుడు వ్యూహం మధ్య భాగంలో నిలబడ్డాడు. నీ కుమారులు కూడా దానికి ధీటుగా శకట వ్యూహంను రచించారు. సింధురాజు, కళింగ భూపతి, వికర్ణుడు దక్షిణ భాగంన నిలిచారు. వారి పక్కన శకుని తన సేనలతో నిలిచాడు. కృతవర్మ, వివింశతి, చిత్రసేనుడు, దుశ్శాసనుడు ఉత్తర భాగంలో నిలిచారు. కాంబోజ, శక, యవ్వన రాజులు తమ తమ స్థానాలలో నిలిచారు. త్రిగత్త, మధ్ర, శూరసేన, దేశాధీశులు తమ తమ సేనావాహినులతో సుయోధనునికి రక్షగా వ్యూహమునకు మధ్య భాగంలో నిలిచారు. వారి అందరికీ ముందు అంగరాజైన కర్ణుడు తన సేనలతో సుయోధనునికి అండగా నిలిచాడు. కౌరవ సేనలను నుదుట తిలకము దిద్దినట్టుగా నిలబడిన కర్ణుని చూసి కౌరవ సేనలు ఎంతో సంతసించారు. ఇన్ని రోజులు భీష్ముడు పక్షపాత బుద్ధితో ప్రవర్తించాడు, పాండవులను ఉపేక్షించాడు. కాని ఇప్పుడు కర్ణుడు పాండవుల ఉద్ధృతికి అడ్డుకట్ట వేస్తాడు. అర్జునుడికి సరిజోడి కర్ణుడే కదా అని తమలో తాము అనుకుంటున్నారు. ద్రోణుని నాయకత్వంలో మన సేనలు యుద్ధమునకు బయలుదేరాయి. అప్పుడు ఎన్నో దుర్నిమిత్తములు గోచరించాయి. కానీ సుయోధనుడు వాటిని లక్ష్య పెట్టలేదు. అర్జునుడు, కర్ణుడు యుద్ధం చేస్తుంటే చూడాలనే కోరికతో ఇరుపక్షములు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ద్రోణుడు ఉజ్వలమైన తన రథము మీద రణభూమిలో ప్రవేశించాడు. ఇరుపక్షములు యుద్ధము ప్రారంభించారు. రథములు, ఏనుగులు, గుర్రములు పదగట్టనములతో రేగిన ధూళి ఆకాశం అంతా దట్టంగా కమ్మింది. శరములు, ఖడ్గములు, అస్త్రములతో అస్త్రములు ఢీకొని వాటి నుండి చెలరేగిన మంటలు సూర్యకాంతిని తలపిస్తున్నాయి. పగిలిన ఏనుగుల కుంభస్థలములు, తెగిపడిన హయముల అవయవములు, విరిగిన రథములు, వివిధ కాల్బలముల కళేబరములు, ఏరులై పారుతున్న రక్తము, రణరంగమంతా భీభత్సంగా తయారైంది.
ద్రోణాచార్యులు తన రథము మీద చిత్ర విచిత్ర విన్యాసములతో ఎక్కడ చూసినా తానే అయి కనపడుతూ పాండవ సేనల మీద శరవర్షము కురిపిస్తున్నాడు. గజములను చంపుతున్నాడు. గుర్రముల కళేబరముల నెత్తుటిలో తేలుతున్నాయి. రథములు విరుగుతున్నాయి. ద్రోణుని ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యములు పారిపోతున్నాయి. ఇదంతా చూసిన ధర్మజుడు కలవరపడ్డాడు. దృష్టద్యుమ్నుని అర్జునుని పిలిచాడు. ద్రోణాచార్యుని ఉద్ధృతిని ఆపమని ఆదేశించాడు. దృష్టద్యుమ్నుడు తన సేనలతో ద్రోణుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు పారిపోతున్న పాండవ సైన్యమునకు ధైర్యవచనములు చెప్పి వారిని మరల యుద్ధోన్ముఖులను చేస్తున్నాడు. అందరూ కలిసి ద్రోణుని నలుపక్కల నుండి చుట్టుముట్టారు. కాని ద్రోణుడు వయసులో వృద్ధుడైనను కుమారస్వామి వలె విజృంభించాడు. అయినా పాండవ సైన్యములు ద్రోణుని ధైర్యంగా ఎదుర్కొంటున్నాయి. ద్రోణుని సారథిని హయములను రక్తం కారేటట్టు కొట్టారు. ద్రోణుడు వేసే బాణాలను మధ్యలోనే తుంచారు. ద్రోణుని సేనల మీద వివిధ అస్త్రశస్త్రములను ప్రయోగించారు. ద్రోణుడు దృష్టజ్యుమ్నుడు మధ్య యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. వారు ఇరువురు ఒకరి మీద ఒకరు వేసుకున్న బాణములతో గగనతలము నిండిపోయింది. ఇది చూసి ధర్మరాజు తన సైన్యముతో ద్రోణుని మీద శరవర్షము కురిపించాడు. శకుని సహదేవునితో యుద్ధం చేస్తున్నాడు. శకుని సహదేవుని గుర్రములను చంపాడు. కేతనము విరగొట్టాడు. సహదేవుడు కోపించి శకుని రథము విరగొట్టాడు. అతని కేతనము తుంచాడు. శకుని తన గద తీసుకొని నేల మీదికి దూకాడు. సహదేవుని రథసారథిని చంపాడు. సహదేవుడు కూడా తన గద తీసుకొని నేల మీదికి దూకి శకునితో యుద్ధం చేస్తున్నాడు. భీమసేనుడు వివింశతి మీద శరవర్షము కురిపించాడు. వివింశతి బెదరక భీముని విల్లు రెండుగా ఖండించాడు. భీముడు తన గద తీసుకొని నేల మీదికి దూకి వివింశతి రథమునకు కట్టిన హయములను చంపాడు. భూరిశ్రవసుడు దృష్టజిమ్ముని ఎదుర్కొన్నాడు. అతని శరీరం అంత బాణములు నాటాడు. అన్నయ్య పరిస్థితి చూసి శిఖండి భూరిశ్రవసుని ఎదుర్కొన్నాడు. తన బాణములతో అతనిని తరిమి తరిమి కొట్టాడు. ఘటోత్కచుడు అలంబసుడు ఇద్దరు మాయాయుద్ధం చేస్తున్నారు. క్షత్రదేవుడు లక్షణునితో యుద్ధం చేస్తున్నాడు. చేకితాసుడు అనుబిందునితో యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు నకులునితో యుద్ధం చేస్తున్నాడు. నకులుడు శల్యుని కేతనము విరిచాడు. రథమును విరగొట్టాడు. దృష్టకేతుడు కృపాచార్యునితో యుద్ధం చేస్తున్నాడు. సాత్యకి కృతవర్మ గుండెలకు గురిపెట్టి 70 బాణాలు కొట్టాడు. కృతవర్మ కూడా 77 బాణములతో సాత్యకిని కొట్టాడు. దృష్టజిమ్ముడు సుశర్మతో యుద్ధం చేస్తున్నాడు. సుశర్మ మర్మస్థానములలో కొట్టాడు. విరాటుడు కర్ణుని ఎదుర్కొన్నాడు. విరాటుని సైన్యమునకు కర్ణుని సైన్యమునకు మధ్య పోరు ఘోరంగా సాగుతూ ఉంది. కర్ణుడు విరాటుని సైన్యములోని ఏనుగులను హయములను చీల్చి చెండాడాడు. రథములు విరగొట్టాడు. ద్రుపదుడు త్రిగర్తాధిపతి ఒకరి బలాబలములు ఒకరు పరీక్షించుకుంటున్నారు. పౌరవరాజు అభిమన్యునితో తలపడ్డాడు. అభిమన్యుడు కోపంతో పౌరవరాజు కేతనము ధనస్సు విరిచాడు. 5 బాణములతో హయములను రథసారథిని కొట్టాడు. మరొక బాణంతో పౌరవరాజు శిరస్సును ఖండించబోగా కృతవర్మ 2 బాణములతో అభిమన్యుని విల్లు ఖండించాడు. అభిమన్యుడు తన కత్తిడాలు తీసుకొని కిందికి దూకి పౌరవరాజు రథమును విరగొట్టాడు. రథసారథిని కిందికి ఈడ్చాడు. పౌరవుని చంపడానికి అతని మెడ పట్టుకున్నాడు. అంతలో సైంధవుడు కత్తి తీసుకొని అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు పౌరవుని వదిలి సైంధవుని మీద పడ్డాడు. అభిమన్యుడు కోపంతో సైంధవుని కత్తిడాలు విరగొట్టాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోలేక సైంధవుడు పారిపోయాడు. అభిమన్యుడు సైంధవుని సేనల మీద పడి వారిని నరుకుతున్నాడు. పారిపోతున్న సైంధవుని చూసి మిగిలిన రాజులు ఒక్కుమడిగా అభిమన్యుని మీద పడ్డారు. మద్రదేశాధిపతి శల్యుడు అభిమన్యుని మీద భీకరమైన శక్తి ప్రయోగించాడు. అభిమన్యుడు ఆ శక్తిని తన చేతితో పట్టుకొని తిరిగి శల్యుని మీదికి విసిరాడు. ఆ శక్తి శల్యుని రథసారథి శిరస్సును ఖండించింది.
ఆ సమయంలో విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతుడు, యుధిష్ఠరుడు, సాత్యకి, కేకేయ రాజులు, భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, నకుల సహదేవులు, ద్రౌపదీసుతులు అభిమన్యునికి సాయంగా వచ్చారు. అభిమన్యుని రథం చుట్టూ రక్షణగా నిలబడ్డారు. శత్రుసేనలను తునుమాడుతున్నాడు. ఇది చూసి నీ కుమారులందరూ కలిసి అభిమన్యుని మీద శరవర్షము, బల్లబాణములు కురిపించారు. తన సారథి చనిపోవడంతో శల్యుడు తన గద తీసుకొని రథం నుండి కిందికి దుమికి అభిమన్యుని మీదికి ఉరికాడు. అభిమన్యుడు కూడా తన గద తీసుకొని రథం నుండి దిగి శల్యుని ఎదుర్కొన్నాడు. అది చూసిన భీమసేనుడు శల్యుని చెయ్యి పట్టుకొని పక్కకు లాగి తనతో గదాయుద్ధం చేయమని గర్జించాడు. శల్యుడు అభిమన్యుని వదిలి భీమసేనుతో గదాయుద్ధం చేస్తున్నాడు. ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిరుగుతూ చిత్ర విచిత్ర గతులతో గదాయుద్ధం చేస్తున్నారు. ఒకరికి ఒకరు తీసిపోని శల్యుడు, భీమసేనుడు ఒకరి గదాఘాతకాలకు ఒకరు తట్టుకోలేక ఇద్దరు మూర్ఛపోయారు. ఇది చూసిన కృతవర్మ వేగంగా వచ్చి శల్యుని తన రథము మీద ఎక్కించుకొని దూరంగా తీసుకొని వెళ్ళాడు. అంతలోనే మూర్ఛ నుండి తేరుకున్న భీముడు శల్యుని కానక కౌరవసేన మీద పడ్డాడు. తన గదతో కౌరవసేనను నిర్మూలించుచున్న భీముని చూసి నీ కుమారులు భీముని చుట్టుముట్టారు. అతని మీద వివిధములైన అస్త్రశస్త్రములను ప్రయోగిస్తున్నారు. భీమునికి సాయంగా నకుల సహదేవులు వచ్చారు. ఆ ముగ్గురు అత్యంత పరాక్రమములతో నీ కుమారులను ఎదుర్కొన్నారు. ఇంతలో అపరాహ్నము అయింది. పాండవులది పైచేయి అయింది. పాండవ సేనలలో జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. కర్ణుని కుమారుడు వృషసేనుడు సింహనాదం చేస్తూ పాండవ సైన్యములలోకి దూసుకొని పోయాడు. పాండవ సైన్యాన్ని ఊచకోతకొస్తున్నాడు. అతని పరాక్రమానికి పాండవ సేనలు తట్టుకోలేకపోయాయి. హయములు, ఏనుగులు తలలు తెగిపడుతున్నాయి. రథసారథులు చనిపోతున్నారు. రథములు విరుగుతున్నాయి. కాల్బలం నశించి పోతూ ఉంది. రక్తం ఏరులుగా పారుతూ ఉంది. కర్ణ కుమారుడు వృషసేనుని ధాటికి పాండవ సేనలు ఎదురు నిలిచి పోరాడలేకపోతున్నాయి. ఇది చూసి నకులుని కుమారుడు శతానికుడు మహాకోపంతో వృషసేనుని మీదికి లంఘించాడు. 10 బాణములను అతనికి గురిపెట్టి కొట్టాడు. వృషసేనుడు శతానికుని విల్లు తుంచాడు. అతని కేతనము ఖండించాడు. ఇది చూసిన ద్రౌపదీ పుత్రులు 5 శతానికుని సాయంగా వచ్చారు. వివిధ శస్త్ర అస్త్రములతో అతనిని ముంచెత్తారు. అశ్వత్థామ తన సేనలతో పాండవ సేనలను ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, కేకేయ రాజులు, విరాటుడు, ద్రుపదుడు వారి వారి సేనలతో వచ్చి అశ్వత్థామను, వృషసేనుని ఎదుర్కొన్నారు. ఇరు పక్షములకు పోరు ఘోరమైంది. భీముడు, కర్ణుడు, కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, దుష్టద్యుమ్నుడు, విరాటుడు అత్యంత పరాక్రమములతో సూర్యుడు సప్త అవతారములు ధరించాడా అని వెలుగొందుతూ ఒకరితో ఒకరు పోరుతున్నారు. కొంతసేపటికి పాండవుల దాటికి తట్టుకోలేక మన సైన్యములు పారిపోసాగాయి. ఇది చూసిన ద్రోణుడు అత్యంత కోపోద్రిక్తుడై మన సైనికులను నిలువు అంటూ నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సారథిని చూసి ఇలా అన్నాడు, సారథి చూచితివా, మన సేనలన్నీ పారిపోతున్నాయి. ధర్మజుని ముఖము గర్వంతో వెలిగిపోతున్నది. ఇప్పుడు పాండవుల మీద ఉజ్రించకపోతే మన సేనలను ఆపలేము. ధర్మజుడు, భీముడు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు వారి కుమారులు నా ముందు క్షణకాలము నిలవలేరు. అర్జునునికి విలువిద్య నేర్పినది నేను కదా. ఈ సమయంలో నేను ఒళ్ళు దాచుకోకూడదు. నీ చాతుర్యం చూపించి రథంను తోలుము. నా చేతుల దురద తీరునంత వరకు పాండవ సేనను చీల్చి చెండాడెదను అని పలికాడు. ఆ మాటలకు పొంగిపోయిన ద్రోణుని రథసారథి తన రథమును అతి విచిత్ర రీతులలో రథమును నడుపుతున్నాడు. ద్రోణుడు పాండవ సైన్యంలోనికి చొచ్చుకొని పోయి తన నిశిత శరములతో చించి చెండాడుతున్నాడు. పొంగుతున్న సముద్రము మాదిరి విజృంభిస్తున్న ద్రోణుని చూసి ధర్మనందనుని చక్రరక్షకుడు సుకుమారుడు ద్రోణుని చెల్లెలి కట్ట మాదిరి అడ్డుకున్నాడు. తన పదునైన బాణములను ద్రోణుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ద్రోణుడు కోపించి ఒకే ఒక బాణంతో సుకుమారుని తల తెగ నరికాడు. అది చూసి పాండవ యోధులందరూ ద్రోణుని ఒక్కమారుగా చుట్టుముట్టారు. వారిని చూసి ద్రోణుడు 5 బాణములతో నకులుని, 5 బాణములతో సహదేవుని, 9 బాణములతో విరాటుని, 7 బాణములతో సాత్యకిని, 3 బాణములతో ద్రౌపది సుతులను, 20 బాణములతో
వింశతిని 12 బాణములతో ధర్మజుని శిఖండిని కట్టడి చేశాడు. తన ఎదురుగా వచ్చిన ఏ రధికుడు ప్రాణాలతో మరలిపోలేదు. యుగంధరుడు అనే రాజు ధర్మజునికి ద్రోణునికి మధ్య నిలిచాడు. ద్రోణుడు కోపించి ఒకే ఒక బాణంతో యుగంధరుణ్ణి చంపాడు. అది చూసి కేకేయ రాజులు ద్రుపదుడు, సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు మొదలగు యోధులు ద్రోణునితో తలపడ్డారు. సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు తమ తమ అస్త్రశస్త్రములను ద్రోణుని మీద ప్రయోగించారు. ద్రోణుడు వారి మీద కన్నెర్ర చేశాడు. 2 వాడి అయిన అమ్ములతో 2 శిరస్సులను ఖండించాడు. ఇది చూసిన మిగిలిన రధికులు పక్క తొలిగారు. ద్రోణుడు సింహనాదము చేశాడు. ఈ అలర్జడి చూసి పాండవ సేనలో కలకలం మొదలైంది. ద్రోణుడు ధర్మరాజును పట్టుకున్నాడు. సుయోధుని సుముఖునకు తీసుకొని వెళుతున్నాడు అని ఆక్రోశించారు. అది కార్చిచ్చులా వ్యాపించింది. పాండవ సైనికులు భయంతో వణికిపోయారు. ఇది చెవిన సోకిన అర్జునుడు ద్రోణుని మీదికి తన రథం పోనిమ్మాడు. అది చూసి కౌరవ యోధులు ద్రోణునికి అండగా నిలిచారు. అర్జునుడు తన గాంధీవం సంధించాడు. కౌరవ సేనల మీద శరంపరాపర కురిపించాడు. కౌరవ సేనల తలలు ఎగిరిపడుతున్నాయి. రక్తం వరదలై పారుతూ ఉంది. మొండెములు నేలకూలుతున్నాయి. అర్జునుని దాటికి కౌరవ సేనలు తట్టుకోలేకపోతున్నాయి. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. చీకట్లు కమ్ముకున్నాయి. ఆ రోజుకు యుద్ధం చాలించారు. అందరూ తమ తమ నిలవులకు వెళ్ళారు అని సంజయుడు ధృతరాష్ట్రునితో ద్రోణుని ప్రథమ దిన యుద్ధ విశేషములను వివరించాడు. మిగతాది మరుసటి కార్యక్రమంలో తెలుపుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ.